అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. అత్యాశ ఇది చాలా డేంజర్. ఈరోజు మనం ఈ చిన్న స్టోరీ తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఊళ్ళో ఒక చిన్న హోటల్ ఉంటుంది. ఆ హోటల్ యజమాని పిసినారి. అయితే అతను నెలంతా పని చేయించుకుంటాడు కానీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ కూడా పూర్తి శాలరీ అనేది ఇచ్చిన పాపాను పోల. ప్రతి ఒక్కరికి ఏదో సాకు చెప్పి శాలరీ కట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక ముసలావిడి తనకి ఏదైనా పని కావాలి అని ఈ పిసినారి యజమాని దగ్గరికి వస్తుంది. ఆ పిసినారి యజమాని ఆ ముసలావిడికి చెప్తాడు, నీకు నేను పని అయితే ఇస్తా, కాకపోతే ఆ పనిలో గనక ఏదైనా లోటుపాట్లు ఉంటే గనక నీకు నేను శాలరీ కట్ చేస్తా అని చెప్తాడు. ఆ పని ఏంటంటే ఆ హోటల్ ఏదైతే ఉందో హోటల్ని నీట్గా క్లీన్ చేయాలి. ఆ హోటల్లో గనక ఒక ఈగ కనిపించినా సరే నీకు నేను ₹100 జీతం కట్ చేస్తా అని చెప్తాడు. ఆ ముసలావిడి మీద ఉన్న కాన్ఫిడెన్స్ దాంతో సరే నేను ఈ పని చేస్తా, మరలా చెప్తున్నా నీకు అని యజమాని ఆ ముసలావిడికి చెప్తాడు. మరలా చెప్తున్నా నీకు ఒక ఈగకి ₹100 చొప్పున నీకు కట్ చేస్తా అని చెప్తాడు. సరే ఆ ముసలావిడ చక్కగా పొద్దున్నే లేవడం, చక్కగా ఫినాయిల్ పెట్టి మొత్తం ఆ పరిశుభ్రం చేయడం ఆ హోటల్ మొత్తం, అట్లా తను నెల రోజులు కంప్లీట్ చేస్తుంది. తను ఈరోజు శాలరీ తీసుకోవాలి. ఆ టైంలో ఆ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఓనరు ఒక 5 ఈగలను చూపించి ఒక 500 కట్ చేసి తనకు శాలరీ ఇస్తాడు. ఆ ముసలావిడికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నెలంతా లేని ఈగలు ఈ ఒక్క రోజులు ఎలా వచ్చాయి అని ఆ ముసలావిడి బాధపడుతూ తనకున్న 500 శాలరీ తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగే 2 నెలలు గడుస్తుంది. అలాగే 3 నెలలు గడుస్తుంది. ప్రతి నెలలో 400, 500 కట్ చేసుకుంటూ శాలరీ ఆ పిసినారి యజమాని ఈ ముసలావిడికి ఇస్తూ ఉంటాడు. అయితే ఈ ముసలావిడికి ఏం అర్థం కాదు. 29 రోజులు లేని ఈగలు 35 రోజులు ఎందుకు వచ్చినాయి అనేది తను ఆలోచిస్తుంది. అయితే ఈ రహస్యాన్ని బట్టబయలు చేయాలి అని ఒకరోజు తను పడుకోకుండా 29 రోజులు అయిన తర్వాత 30వ రోజు శాలరీ వస్తుంది కదా, ఆ రోజు పడుకోకుండా యజమాని గమనిస్తూ ఉంటుంది. ఆ యజమాని ఏం చేస్తారంటే తను శాలరీ ఇచ్చే రోజు అంటే 30వ రోజు ఏం చేస్తారంటే అల్మారాలో ఒక బెల్లం ముక్క పెడతాడు. ఆ బెల్లం ముక్కకి ఆ ఈగలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎన్నైతే ఈగలు అక్కడ తిరుగుతున్నాయో అన్ని ₹100 ఆ ముసలావిడికి జీతంలో కట్ చేసి మిగతా శాలరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ముసలావిడి యజమానికి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలి అని ఉద్దేశంతో అతను పడుకున్న సమయంలో అతని ముక్కుకి బెల్లం పొడి తడి చేసి రాస్తుంది. ఆ బెల్లం పొడికి అక్కడ ఉన్న ఈగలు తన ముక్కు మీద వాడడం జరుగుతుంది. ఎక్కువ ఈగలు వాడడం వల్ల ఆ యజమాని ఆ సౌండ్కి అతను లేచి కళ్ళు తెరిచి చూడగానే ఆ ముసలావిడి పెద్ద కట్టి పట్టుకొని ఆ ముక్కుని కొట్టడానికి వస్తుంది. అతను దానికి భయపడిపోయి, ముసల్దానా, నువ్వు ఈ ఈగని చంపితే నా ముక్కు పగిలి రక్తం వస్తుంది, నువ్వు దాన్ని ఏం చేయకు అని అంటాడు. అయితే అయ్యా, నన్ను మీరు ఆపొద్దు, దీనివల్ల నేను చాలా నష్టపోయా, ఇలాగే దీన్ని వదిలేస్తే ఇంకా నష్టపోతా అంటుంది. నువ్వు దీన్ని వదిలేసి నేను నీ జీతంలో ₹100 కట్ చేయను అని అంటాడు. అలా వద్దయ్యా, ఈ ఈగ వల్ల నేను గత 4 నెలలుగా 2000 నుంచి ₹2500 నష్టపోయా, ఇక నాకు సహనం లేదు అని ఆ ముసలావిడ అంటుంది. ఎంత కోపంగా, ఉద్రేకంగా ఆ ముసలావిడ కట్టి పట్టుకుని ఆ ఈగను చంపడానికి
కృషి చేస్తూ ఉంటుంది. ఈయన భయపడిపోతూ ఉంటాడు ఆ పిసినారి యజమాని. చివరికి ఆ పిసినారి యజమాని, ముసల్దానా నన్ను క్షమించు, నేను నీకు 4 నెలలుగా ఏవైతే డబ్బులు కట్ చేసి నీ శాలరీ ఇచ్చానో అంతా నీకు వాపస్ ఇచ్చేస్తా, దయచేసి నన్ను మన్నించు అని చెప్పి ఆ ముసలావిడికి మొత్తం 4 నెలలుగా ఏదైతే కట్ చేశాడో ఆ శాలరీ మొత్తం ఇచ్చేసి, అత్యాశ తెలుసుకొని జీవితంలో సత్ప్రవర్తనతో అందరినీ గౌరవించుకుంటూ తను దినాభివృద్ధి చెందుతూ ముందుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు. అతిగా ఆశపడడం అనేది తప్పు. మనకి తెలుసో తెలియకో తప్పు చేస్తాం, కానీ తెలిసి తప్పు చేయడం అనేది క్షమించరాని నేరం. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్టుగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.